ఆ తర్వాత ఇంటి దగ్గర దించేస్తూ చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు. ఈ విషయంగా నేను ఎక్కడైనా చెప్తే నీకు జీవితం లేకుండా చేస్తాను, నీ కొడుకుని చంపేస్తానని ఫస్ట్ నుంచి బెదిరించడం జరిగింది. నాకు చాలా భయం వేసింది. ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా సరే నీకు నేనే దిక్కు, నీకు ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అలా రోజు కలుస్తూ కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ లిటరల్లీ భయపెడుతూ నన్ను చాలా చాలా ఘోరాతి ఘోరంగా చేశారు. ఆగస్ట్ ఎండింగ్లో నాకు ఆయన వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఈ విషయం ఆయనకు చెప్తే షాక్ అయిపోయారు. అబార్ట్ చేయించుకున్నారు. నేను అబార్ట్ చేయించుకున్నాను చెప్పాను. అప్పుడు కూడా బెదిరించారు, అబార్ట్ చేయించుకుంటావా లేదా, అబార్ట్ చేయించుకుంటావా లేదా అంటే నేను చేయించుకున్నాను. అప్పుడు కూడా నీ కొడుకు నీకు ఉండడు, నీ భర్త నీకు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండదు అనేసి నన్ను అన్నారు. నేను అబార్ట్ చేయించుకోను అంటే అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు, పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను అనేసి అన్నారు అనమాట. కొద్ది రోజులకి నాకు కూడా తెలియకుండా నా భర్తకి కాల్ చేసి నువ్వు దానికి విడాకులు ఇస్తావా లేదా, నీ కుటుంబం గురించి కూడా నేను డీటెయిల్స్ తీస్తాను, అందరి గురించి డీటెయిల్స్ తీస్తాను, నాకు యాక్సెస్ ఉంది అని ఈ రకంగా మాట్లాడారంట. ఇది నాకు కూడా తెలియదు, నా భర్త చెప్పాడు అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, అతను నాకెందుకు కాల్ చేశాడు అది ఇది అనేసి నాకు అందరూ దూరం అయిపోయారు, నా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అలా 1.5 సంవత్సరం నన్ను చిత్రహింసలు పెట్టాడు.